నమస్తే అమ్మా. నమస్తే అండి. మీ పేరు? నా పేరు కొల్లి రమ్య. మాది నందివాడ మండలం, నందివాడ గ్రామం. అంగన్వాడీ డ్వాక్రా నియోజకవర్గ అధ్యక్షురాలిని, అంటే టీడీపీ తరపున. టీడీపీ తరపున. ఇప్పుడు ఈ రోజు నియోజకవర్గ స్థాయిలో టీడీపీ కార్యకర్తల సమావేశం, విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మీరు తృప్తిగానే జరిగింది అనుకుంటున్నారా? 100% తృప్తిగానే జరిగిందని అనుకుంటున్నామండి. ఎందుకంటే రావి వర్గం, రాము వర్గం ఇంతకు ముందు 2 వర్గాలు ఉండేవి. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే గుడివాడలో తెలుగుదేశం జెండా ఎగరాలి అని నిర్ణయం తీసుకుంటాం జరిగిందో, అధిష్టాన నిర్ణయానికి ఎప్పుడు కూడా తెలుగుదేశం కార్యకర్తలు కట్టుబడే ఉంటారు. కేవలం క్రమశిక్షణ కలిగిన పార్టీ మా తెలుగుదేశం పార్టీ. ఎవరు ఎన్ని అంతరంగికంగా ఎన్ని తగాదాలు పెట్టాలని చూసినా అటు మోసినప్పటికీ కూడా కార్యకర్తలందరూ ఏకతాటి మీదకి రావడం జరుగుతుంది. ఫైనల్ గా ఏంటంటే తెలుగుదేశం జెండా గుడివాడలో ఎగరేయటమే జరుగుతుంది. అంటే గతంలో చూసుకుంటే తెలుగుదేశం పార్టీ అడ్డాగా గుడివాడ నియోజకవర్గం ఉండేది. కొన్ని రాజకీయ పరిస్థితులు, కొంతమంది ఈ పార్టీల నుంచి ఆ పార్టీలకు మారడం వల్ల కాస్త తెలుగుదేశం పార్టీ గతంలో బలహీనపడింది. ఇప్పుడు ఈ 2 వర్గాలు ఒకటవడంతో ఆ లోటు భర్తీ అవుద్దని మీరు అనుకుంటున్నారా? 100% భర్తీ అవుతుందండి. ఎందుకంటే స్వలాభం ఆశించి స్వలాభం కోసం చేసేవాళ్ళు ఒక రకం అయితే, పార్టీ కట్టుబడి కేవలం పార్టీ ఎజెండాని మా ఎజెండాగా నిలబడి కరెక్ట్ అయిన కార్యకర్తలు ఎప్పుడు కూడా అప్పుడు ఇప్పుడు ఎప్పుడు తెలుగుదేశం పార్టీకి జెండా ఎగురుతుంది అంటే కారణం నికార్సైన కార్యకర్తలు ఉండటం వల్లే తప్ప 2 వైపులా డాన్సింగ్ వేసేవాళ్ళు లేకపోతే మనీ పర్పస్ చేసే వాళ్ళ గురించి అయితే మాత్రం కాదండి. మిగిలిన రాజకీయ పార్టీలకి మా రాజకీయ పార్టీకి ఉన్న తేడా అదే. ఖచ్చితంగా మా లీడర్ ఏదైతే విజనరీ నాయకుడో 40 ఏళ్ళ ముందే ఆలోచించి ఈరోజు నవ్యాంధ్రప్రదేశ్ని ఎలా, స్వర్ణాంధ్రప్రదేశ్ని ఎలా సృష్టికర్తగా మిగిలిపోయాడో, హైదరాబాద్లో ఎలా అయితే ఐటీ కంపెనీలు అవ్వచ్చు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నది అవ్వచ్చు, ఏ రకంగా అయితే మా నాయుడు గారు అభివృద్ధి ప్రదాత అని ప్రపంచవ్యాప్తంగా ఎలా తెలిసిందో అదేవిధంగా మా పార్టీకి కూడా నియమ నిబంధనలు, క్రమశిక్షణ అనేది ఉంటుందండి. దాని మీదే మేమందరం కూడా నడవడం జరుగుతుంది. కొంత అభిప్రాయ భేదాలు అనేది, ఎందుకంటే నిన్నటి వరకు రావి గారు కన్నారు, ఈ రోజు రాము గారు కన్నారు. వాట్ ఎవర్ ఇట్ బి నెక్స్ట్ అనేది అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి మాత్రమే ఉంటామండి ఎవరైనా సరే. అంటే ఇప్పుడు రాము గారికి టికెట్ ఇన్ఛార్జ్ ఇచ్చిన నేపథ్యంలో రాము గారు ఇప్పుడు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటనలు చేస్తున్నారు, అలాగే అందరినీ కలుపుకుని పోతున్నారు. ఈ సందర్భంలో ఏ స్థాయిలో ఆయన విజయం ఉంటుందని మీరు అనుకుంటున్నారు? ఏ స్థాయిలో అంటే ఇప్పుడు ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా చాలా మంది చాలా విధాలుగా కోవర్ట్లు ఉన్నారు. చాలా విపరీతమైన ధోరణిలో ఆయన నడిపించడం జరిగింది. కానీ ఆయన కొంచెం తెలుసుకొని రావి గారు ఏంటి, రావి గారి క్యాడర్ ఏంటి, రావి గారి కార్యకర్తలు ఏంటి అనేది తెలుసుకొని ఆయన మాలో కలవటం, రావి అన్న అడుగుజాడల్లోనే నడుస్తానని చెప్పడం. గత 4 సంవత్సరాల నుంచి డెడ్ ఎండ్ అండి. అందరికీ తెలిసింది. స్టేట్ వైజ్గా ప్రతి ఒక్కళ్ళు 23 సీట్లకు పరిమితమైన రోజు నుంచి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర రాష్ట్రం అంతా ఒకవైపు, గుడివాడ అనేది మాత్రం ఒకవైపు. ఎందుకంటే ఒక బూతుల మంత్రిగా, ఒక బూత్ శాఖకు మాత్రమే మంత్రిగా పనిచేసినటువంటి ఒక వ్యక్తి ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో, అలాగే అసెంబ్లీ సాక్షిగా తోబుట్టు లాంటి అన్నగారి కుటుంబంలో ఉన్నటువంటి ఒక తోబుట్టుని ఎలాంటి దుర్భాషలాడిన పరిస్థితి ఉందో రాష్ట్రం అంతా చూశారు, అట్టుడికిపోయారు. అలాగే బాబు గారు కళ్ళం నీళ్ళు పెట్టుకుంటాం అందరూ చూశారండి. ఎట్టి పరిస్థితుల్లోనూ రారాజులాగానే చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ సీఎం పదవిలో కూర్చోబెట్టి మాత్రమే పంపిస్తాం. ప్రతి ఒక్కళ్ళ ఎజెండా కూడా అలాగే మారిందండి. ఇదే విధంగా ఈరోజు రాము గారు, రావి గారు అడుగుజాడల్లో నడుస్తానని చెప్పటం ప్రతి కార్యకర్తకి కూడా చాలా హ్యాపీ అనిపించింది. కారణం ఏంటంటేనండి, 4 సంవత్సరాల క్రితం 10 మంది కూడా తెలుగుదేశం అని చెప్పుకోలేని సిచ్యువేషన్ లోపల తెలుగుదేశం అయినప్పటికీ రాక్షస పాలనలో ఉన్నాం మనం. అది పైన అవ్వచ్చు, గుడివాడలో అవ్వచ్చు, ఒక రాక్షసుడి కిందే మనం పాలనలో ఉన్నాం తప్ప పెన్షన్ తీసేస్తారు, లేకపోతే నీటి కొలాయి తీసేస్తారు, లేకపోతే ఏదన్నా మాకు వచ్చే సంక్షేమ పథకాలు ఆపేస్తారు, రేషన్ కార్డులు తీసేస్తారు అన్న భయాందోళనలో ప్రజలను మేము చూసామండి. ఎందుకంటే బాదుడే బాదుడు ప్రోగ్రామ్ మేము చూసాం, ఇదేం కర్మ ప్రోగ్రామ్ మేము చేసాం, మహాశక్తి మేము చేసాం, అదేవిధంగా భవిష్యత్తు గ్యారంటీ ప్రోగ్రామ్ కూడా మేము చేస్తాం. ప్రతి విలేజెస్కి వెళితే ప్రతి విలేజెస్లో ఉన్నటువంటి పర్సన్స్ ఎవరైతే ఉంటారో ఎడ్యుకేటెడ్, అన్ఎడ్యుకేటెడ్, అలాగే చదువున్న వాళ్ళు, చదివి రానోళ్ళు, ప్రతి ఒక్కళ్ళు కూడా మాట్లాడింది ఏంటంటే, మేము దడుస్తున్నామమ్మా కానీ ఓటు మాత్రం ఈసారి ఇటే వేస్తామని చెప్పడం జరిగిందండి. ఈ రోజు రాజకీయ పరిస్థితులు కనీసం రేపటి రోజున రాబోయే భావితరాలకి ఏంటి అనేది కూడా జీరో తప్ప ఇక్కడ ఏమీ కనపడిన సిచ్యువేషన్లో ఈ అరాచక పాలన, ఈ కీచక పాలన అంతమొందించడం కోసం ప్రతి ఒక్కళ్ళమే కూడా నడుం కట్టి కృషి చేస్తామండి. అట్ ది సేమ్ టైం ప్రజలు కూడా తెలుసుకున్నారు, చూస్తున్నారు. ఎందుకంటే ఎక్కడ రోడ్లు పాడైనా సరే గుప్పిటి మట్టి వేయని పరిస్థితి. అలాగే ఇన్నిసార్లు కరెంటు బిల్లును పెంచిన ఘనత అవ్వచ్చు, నిత్యావసర సరుకులు పెంచిన ఘనత అవ్వచ్చు, రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన ఘనత అవ్వచ్చు, పెట్రోల్ పెంచిన ఘనత అవ్వచ్చు, సామాన్య మానవుడు, మధ్యతరి మానవుడు కనీసం బ్రతకడానికి కూడా వీలు లేనటువంటి సిచ్యువేషన్లో ఈ రోజు మన రాష్ట్రం నిలిచింది అంటే దానికి కేవలం మన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. దానికి సీఎంగా ప్రపంచ పటంలో రాజధాని రాష్ట్రాన్ని సృష్టించింది మాత్రం మన జగన్మోహన్ రెడ్డి అని చెప్పొచ్చు. అంటే ఆఖరిగా ఏం చెప్పబోతున్నారు? గుడివాడలో ఈసారి జెండా టీడీపీ జెండా ఎలా ఎగరవేయబోతున్నారు?
100% టీడీపీ జెండా ఎగరైపోతున్నామండి. అది ఎలా అనేది ప్రతి కార్యకర్త కృషి, కష్టం, నిలబడిన విధానం, మాకు అధిష్టానం ఇచ్చేటువంటి సూచనల మేరకే మేము ఏదైనా చేయటం జరుగుతుంది. పార్టీని మోసం చేసే వాళ్ళం మేం కాదు. పార్టీని అడ్డం పెట్టుకుని సంపాదించుకునే వాళ్ళం మేం కాదు. ప్రతి కార్యకర్త నీతిగా, నికార్సుగా ఎవరమైనా సరే పార్టీ కోసం ప్రాణాలు పెట్టి పనిచేసే వాళ్ళమే తప్ప నీకేమిచ్చావు, నాకేమిచ్చావు, పార్టీ నీకేమిచ్చింది, పార్టీ నాకేమిచ్చింది అనే వాళ్ళు అసలు తెలుగుదేశం పార్టీలో ఉండరండి. అలాంటి ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే అటు ఇటు జంపింగ్లు, చేజింగ్లు ఆల్రెడీ అయిపోయినాయి. వాళ్ళని కోవర్ట్లు అంటారు. ఆల్రెడీ అవి కూడా తెలుస్తున్నాయి. అధిష్టానానికి తెలిసింది, ప్రజలకి తెలుస్తుంది, వాళ్ళకి తెలుస్తుంది.